अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। నా పేరు షేక్ అబ్దుల్ మునీర్, మక్కా మసీద్ ప్రెసిడెంట్ని। ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, శుక్రవారం। దాంతోపాటు ప్రతి శుక్రవారం మక్కా మసీదులో ఇఫ్తారీ విందు మా సైఫుద్దీన్ మాలిక్ గారిని, మా కమిటీ మెంబర్, ఇంపార్టెంట్ పర్సన్, ఆయన ప్రతి శుక్రవారం ఈ డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది। దాదాపు ఒక 900 నుంచి 1000 మంది ఇక్కడ మక్కా మసీద్కి వచ్చి ఇఫ్తారీ చేసుకుంటూ అలాగే డిన్నర్ అరేంజ్ చేసుకున్నాం। మేము చాలా చక్కగా వాళ్ళు సేవించి ప్రసాదం సంతోషంగా గడుపుతున్నాం। ఈ ఉపవాసాలు ఎలా సునాయాసంగా జరిగిపోతున్నాయంటే ఈ నెల ఉపవాసం ఉన్నట్లే తెలియట్లేదు మనుషులకి, అంత ఆనందదాయకంగా ఉపవాసాలు, వాతావరణం కూడా అనుకూలంగా ఉంది। కోస్తా ఏదో ఈ 4 రోజుల నుంచి కొంచెం తీవ్రంగా ఉంది ఎండ, లేకపోతే చాలా హ్యాపీగా రంజాన్ సాగిపోతుంది। భక్తులందరూ చాలా శ్రద్ధలతో వచ్చి నమాజు పాటించడం జరుగుతుంది। శుక్రవారం అనేది మరీ ఇంకా ప్రత్యేకత, దాంట్లో ఏంటంటే మసీదు 3 ఫ్లోర్లు కూడా మాకు ఇంచుమించు ఫుల్ అయిపోతుంది। అంటే 2200 మంది 2300 మందికి దాదాపు నమాజ్కి రావడం జరుగుతుంది। రంజాన్ నెల ఉపవాసాలు కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి। ఈరోజు ఈ డిన్నరు మా సైఫుద్దీన్ మాలిక్ గారు మొత్తం అరేంజ్ చేశారు। కమిటీ వాళ్ళందరూ కలిసి చాలా కృషిగా పనిచేస్తూ ఈ యొక్క భక్తులకి అందరికీ ఈ ప్రసాదం అందించడం జరుగుతుంది। అస్సలాము అలైకుం रहमतुल्लाहि बरकातहू। नाम सैफुद्दीन मलिक। ये रमज़ान का जो रमज़ान का इफ्तारी है, ये खुशी से सब लोग भाई लोग मिल के हम लोग एक साथ में बैठ के दुआ करते हैं, उसका बरकत होता है। हम सब एक साथ मिल के खाना खा के अल्लाह के ऊपर रहमत हो, हम लोग ये दुआ करते हैं। आपका नाम क्या है? मेरा नाम सैफुद्दीन मलिक। मैं मक्का मस्जिद कमिटी। ఈ మక్కా మసీద్లో ఈ యొక్క ప్రతి లాస్ట్ 2 ఫ్రైడేస్ నుంచి జరుగుతుంది। ఇది 3rd ఫ్రైడే అండి। ఇది ముఖ్యంగా ఏంటంటే దీనికి మెంబర్ అండి ఆయన ఈ 4 ఫ్రైడేస్కి స్పాన్సర్ ఇచ్చారు। వీటి స్పాన్సర్ ఇవ్వడమే కాకుండా దీంట్లోని ఒక్కొక్క రోజు 1000 నుంచి 1500 మందికి భోజనాలు అరేంజ్ చేస్తున్నారండి। ఇది చాలా ప్రతి శుక్రవారం దీనికి అరేంజ్ చేస్తున్నారు। నిజం ఇది చాలా గర్వించవలసిన విషయం అండి। ఈ మక్కా మసీద్ కూడా అండి 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న మక్కా మసీద్ అండి। ఇది వైజాగ్లోనే నెంబర్ 1 మసీద్ అండి। మరుహూమ్ ఉన్నారు, ఆయన జన్నత్ నసీబ్ అవ్వాలండి। ఆయన కుటుంబ సభ్యులందరికీ అల్లాహకి దువా చేసుకుంటున్నామండి, బరకత్ ఉండాలని కోరుకుంటున్నాం।